ఎస్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా సిపిఎం జాతీయ మహాసభలు అంటే 24వ జాతీయ మహాసభలు ప్రెసెంట్ గా మదురైలో తమిళనాడు రాష్ట్రం మదురైలో జరుగుతున్నాయి. దానికి ముఖ్య అతిథిగా నిన్న డిఎంకే ద్రవిడ మున్నేట కజగం పార్టీ అధినాయకుడైన తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ గారు అటెండ్ కావడం జరిగింది. తర్వాత సిపిఎం ముఖ్య నాయకులైన ప్రకాష్ కారత్, బృందా కారత్ మరియు కేరళ చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ మరియు త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, సో ఇలాంటి మేజర్ ముఖ్య నాయకులు ఈ జాతీయ మహాసభలలో పాల్గొంటున్నారు. ఇది ఏప్రిల్ 2 నుంచి 6 వరకు జరుగుతుంటాయి. సో ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. సో 6th రోజు భారీ బహిరంగ సభ కూడా ఉంటుందంట. సో 6th రోజు మేజర్ గా వాళ్ళు సిపిఎం నేషనల్ సెక్రటరీని ఎన్నుకోబోతున్నారు అనమాట. ఎందుకంటే ఈ టర్మ్ వరకు సిపిఎం నేషనల్ సెక్రటరీగా సీతారాం యేచూరి గారు ఉండేది, కానీ అతను అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది. సో అది ప్రెసెంట్ గా ఇన్ఛార్జ్ మాత్రం ప్రకాష్ కారత్ ఉన్నారు. సో ప్రెసెంట్ గా ఇప్పుడు మరి ఎవరు కొత్తగా సిపిఎం సెక్రటరీగా ఎన్నుకోబోతున్నారో ఒక 2 days రేపు కానీ ఎల్లుండి కానీ తెలిసే అవకాశం ఉందన్నమాట. సో ముఖ్యంగా తమిళనాడులో ఈ కార్యక్రమాన్ని అంటే నేషనల్ మీటింగ్స్ కు విశిష్ట అతిథులుగా తమిళ సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అందులో ముఖ్యంగా విజయ సేతుపతి, మనకందరికి తెలిసిందే ఉప్పన మూవీలో విలన్ విజయ సేతుపతి, సముద్రకని డైరెక్టర్ ప్లస్ యాక్టర్ కూడా సముద్రకని. సో ఇంకా కొంతమంది యాక్టర్స్ కూడా తమిళనాడులో జరుగుతున్న సిపిఎం మహాసభలకు ముఖ్య అతిథులుగా ఈరోజు హాజరు కావడం జరిగింది అనమాట. సో ఈ ముఖ్య సభలలో ఏ తీర్మానాలు అసలు టోటల్ గా ఎలా జరిగింది అనేది మనకు జాన్ వెస్లీ గారు ప్రెసెంట్ గా అక్కడ మీటింగ్ లో ఉన్నారు. సో కొద్దిసేపటి తర్వాత మనకు అందుబాటులో వస్తారు. సో అతన్ని సిపిఎం అంటే తెలంగాణ సిపిఎం సెక్రటరీ అయిన జాన్ వెస్లీ గారిని ఫోన్ చేసి కనుక్కుందాం. పూర్తిగా ఒకసారి ట్రై అయితే చేద్దాం. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఒకటి నేను టీపాక్ జర్నలిస్ట్ మాట్లాడుతున్నా. ఒకటి మీరు మహాసభలలో అంటే సిపిఎం మహాసభలలో నాకు తెలిసి పాల్గొన్నారు. సో ఆ సౌండ్ కూడా వినిపిస్తుంది. ఒక్కటిసారి ఎలా జరుగుతుంది సార్ మహాసభలో ఒక్క బిట్ గా మీరు చెప్తే? చాలా విజయాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి పద్ధతుల్లో ఈ చర్చలు జరుగుతున్నాయి. మతవాదాన్ని ఎదుర్కొనేటటువంటి అట్లాగే లౌకిక కాపాడటం, సామాజిక ముందుకు తీసుకెళ్లడం విషయాల మీద జరుగుతుంది సార్. ఇంకోటి సార్, ఇది నేషనల్ సెక్రటరీని ఈ రోజు గానీ రేపు గానీ ఎన్నుకోబోతున్నారని సమాచారం ఉంది సార్. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడేం లేదు. ఓకే 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 సార్. సార్ మీరు మీటింగ్ లో ఉన్నా నాకు అందుబాటులో వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. సో చాలా థ్యాంక్స్ టు జాన్ వెస్లీ గారు. సో చాలా యాక్చువల్లీ క్రూషియల్ మీటింగ్ లో ఉన్నా ప్రెసెంట్ గా. ఇదే మీటింగ్ విజయ్ సేతుపతి ఈ మీటింగ్ లో ఉండి కూడా అందుబాటులో వచ్చినందుకు సార్ కు చాలా థ్యాంక్స్. సో ఇదండి సిపిఎం జాతీయ మహాసభల గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్.